హాయ్ ఫ్రెండ్స్, ఇండియా నుంచి దుబాయ్ వచ్చినప్పుడు నేను ఏమేమి తెచ్చానో పార్సల్ ఓపెన్ చేసి చూద్దామా. నేను కార్డ్బోర్డ్లో తేడం ఇదే ఫస్ట్ టైం. చాలా నీట్గా ఉన్నాయి, ఏ మాత్రం కూడా పడతాను. బ్యాగ్లో అయితే ఇరిగిపోవడం అలా ఉంటాయి. జంతువులు ఇవి అస్సలు ఇరిగిపోలేదు ఎక్కడ. ఏమో అప్పడాలు, ఇవి నట్స్, గ్రౌండ్ నట్స్, ఫ్రై చేసిన గ్రౌండ్ నట్స్, ఇవి పచ్చడి మిల్క్స్. మిల్క్ అయితే అస్సలు ఎక్కడ ఒలగలేదు, ప్యాక్ చేసినట్టే ఉన్నాయి. బోల్డ్ ఆయిల్ ఉంది కానీ అస్సలు ఎక్కడ ఒలగలేదు. నీట్గా సీల్ చేస్తాను కవర్స్తోని. ఒక 3 లేయర్స్ వరకు ప్లాస్టిక్ కవర్ వేసి ఫుల్గా ప్లాస్టర్తో పెట్టేశాను. ఇది కూడా పికిలే, ఫుల్గా సీల్ ఉంది. కందిపప్పు ఇప్పుడు ఎంత కొనుక్కున్నా అసలు అక్కడ టేస్ట్ ఉండదు, అందుకే కందిపప్పు తెచ్చుకోండి కంపల్సరీగా. ఆకుకూరలు, ఇది పాతబెల్లం అంటారు కదా మనకి ఇక్కడ. దుబాయ్లో పాతబెల్లం దొరకదు, అందుకే విజయనగరం నుంచి తెచ్చుకున్నారు. ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ కూడా అంటే ఇక్కడ అస్సలు క్వాలిటీ ఉండదు, అందుకే అక్కడ నుంచి తెచ్చుకున్నాను. అంటే కార్డ్బోర్డ్లో పెట్టడం వల్ల చాలా బాగా బెనిఫిషియల్ అనిపించింది. చాలా థిక్గా ఉంది కదా, అసలు ఎక్కడ కూడా నలగలేదు ప్యాకేజ్ ఎక్కడ కూడా. బ్యాగ్ అయితే నలిగిపోవడం అలా ఒలిగిపోవడం అలా ఉంటుంది. కార్డ్బోర్డ్లో చాలా బాగుంది. ఈసారి ఇప్పుడు ఇలాగే ట్రై చేస్తాను.